నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచుల కోన పక్కన ఉన్నటువంటి తెగచెర్ల గ్రామంలో చెరువు దగ్గర ఇక్కడ ఒక శిలాశాసనం ఉంది. అది మనం గమనిస్తే అది ఎప్పటిదో అప్పటి రాజులు పరిపాలించిన కాలం నాటిది ఉన్నట్టుంది. ఇక్కడ మనకి ఏదో రాస్తున్నారు శిలాశాసనంలో, కానీ మనకు అర్థం కావట్లేదు ఆ భాష ఏందో. ఇక్కడ ఏమని ఉందంటే, నాకు తెలిసి శిలాశాసనం శాలివాహనుల కాలం నాటిది అనిపిస్తుంది. శాలివాహనులు అంటే శాతవాహనులు, వీళ్ళు మన ఆంధ్రాని పరిపాలించినటువంటి తెలుగు రాజులు. ఇక్కడ మనకు మొత్తం అర్థం కాకపోయినా కొద్దిగా అర్థమవుతూ ఉంది. స్వస్తి శ్రీ రాజ విజయోదయ శాలివాహన శకవర్ణం ములు. తర్వాత మనకు అర్థం కావట్లేదు. సంవత్సర శ్రావణ రామద్రాజ విరాజ పరమ. మొత్తానికి అక్కడ మనకు అర్థం తెలియట్లేదు, కానీ ఈ శిలాశాసనం మనకు అక్కడ అర్థమవుతుందంటే శాలివాహన అని ఉంది మనకి సెకండ్ లైన్లో. స్వస్తి శ్రీ రాజ విద్యోదయ శాలివాహన అంటే ఈ శిలాశాసనం శాతవాహనుల కాలం నాటిది అనుకుంటున్నాను. ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది. ఒక 20-30 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఇక్కడ. దీన్ని నాకు తెలిసి పురావస్తు శాఖ ఏమైనా చెప్పగలరేమో డీటెయిల్స్. చూడండి ఇక్కడ మనకి దీని పక్క గ్రామం మనకి అక్కడ కనిపించేది మనకి పెంచుల కోన పుణ్యక్షేత్రం ఉంటుంది. పెంచుల కోన పక్కన ఉన్నటువంటి తెగచెర్ల గ్రామం అనే విలేజ్లో ఇక్కడ ఒక శిలాశాసనం ఉంది. చాలా పురాతన కాలం నాటి శిలాశాసనం. చూస్తే చూడండి, నెక్స్ట్ రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఇదేం స్లైడ్ లాగా కూడా లేదు. ఒక స్టోన్ పిల్లర్ లాగా ఉంది. ఇటు సైడ్ కూడా రాస్తున్నారు శాలి గోత్రం చిరతపట్ల సింగమనేని చెంచమనేని లైనరు. నాకు తెలిసి పురావస్తు శాఖ వాళ్ళు మాత్రం దీన్ని పూర్తిగా స్టడీ చేయగలరు.